క్రికెట్ చూడడం ఏంటది కానీ నా టాలెంట్ మా డైరెక్టర్ గారు గుర్తించారు. కాయలుగా ఉండాలని మంచి ఫ్రూట్స్ తో అరేంజ్ చేసి కేక్ తీసుకొని వచ్చాము. పోతావు చాలా నాశనం అయిపోతావు. టెర్రరిస్ట్ సెల్ఫీ కోసం తీహార్ జైలుకి తింగరదా పాకిస్తాన్ బోర్డర్ లో లైవ్ లో బఠానీలు అమ్ముకునే బిత్తిరి మొహం దానా. మరీ ఈ లెవెల్లో కాకపోయినా మీరు కూడా మమ్మల్ని ఎంతో కొంత తిట్టుకునే ఉంటారు మేము వీడియోస్ అసలు రెగ్యులర్గా పెట్టట్లేదని. బట్ ఫైనలీ ఈ ఉగాదికి వచ్చేసాము. మేము ఒక్కళ్ళమే కాదు, మాతో పాటు మొత్తం మా జాతి రత్నాలు అందరినీ తీసుకొచ్చాము. ఈ ఇంట్రో సీన్స్ అన్ని చూసి అసలు ఏం జరుగుతుంది ఏంటిదంతా అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఊర్లో ఉగాదికి మేము అందరం కలిసి ఒక స్కిట్ చేసాం అనమాట. దాని ప్రాసెస్ ఈ 2 months నుంచి ఆ స్కిట్ డిస్కషన్స్ అలాగే ఇంకా రిహార్సల్స్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద ప్రాసెస్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు మొత్తం బిహైండ్ ద సీన్స్ అన్నీ పెట్టాము. మీ అందరికీ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాము. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇది మా స్కిట్ పోస్టర్. కరెక్ట్గా ఇంకొక 2-3 daysలో మాది ఉగాది ఈవెంట్ ఉంది అన్నప్పుడు మేము ఇది ఫేస్బుక్లో షేర్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మీ అందరికీ మా జాతి రత్నాలను పరిచయం చేస్తాను. గౌతమ్ యాజ్ స్ట్రగ్లింగ్ స్టార్ శైలేష్ బాబు అండ్ మహి యాజ్ సైలెంట్ స్టార్, మణి సీరియల్ శ్రీవాణి, అమృత్ గారు గచ్చిబౌలి దివాకర్, మౌలాలి గారు మౌని మౌలాలి, అలాగే లక్ష్మీ ప్రసన్న క్రియేటివ్ కుమార ఆంటీ, నాది సోషల్ మీడియా స్వాతక్క, అలాగే జై ఫ్రస్ట్రేటెడ్ పద్మనాభసింహ, శ్రీకాంత్ యాజ్ డీల్స్ దినేష్, అలాగే శ్రీలేఖ యాజ్ చంద్రముఖి, అండ్ ఇక్కడ వన్ అండ్ ఓన్లీ కవిత యాజ్ బ్యాంకాక్ బాబ్జీస్ వైఫ్ రాజ్యం. నేను మీ గచ్చిబౌలి దివాకర్ మంచి ఆటగాడు. మీరు అనుకున్న ఆటగాడు కాదండి బాబు. ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఫోన్లో చెప్పాలి. పార్టీలో ఎప్పుడో కలిసినప్పుడు సరదాగా మనందరం కలిసి స్కిట్ చేద్దాము అనుకున్నాము. అంతే అలా స్టార్ట్ చేస్తాము. మా ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, గౌతమ్ అండ్ మహి, వాళ్ళనైతే అసలు అడగకుండా నేను గ్రూప్ యాడ్ చేసేసి మీరందరూ స్కిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పాను. సో అలా మొదలైందనమాట. కానీ ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టాము కానీ అసలు ప్రతి వీకెండ్ నవ్వుతూనే ఉన్నాం, గొంతులు పోయి అంత నవ్వాను నేనైతే. చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఇది ఓన్లీ స్కిట్టే కాదండి, ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఈ 2 monthsలో వచ్చిన అకేషన్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. మా వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది, అలాగే అక్షర బర్త్డే, శ్రీలేఖ బర్త్డే అండ్ మౌలాలి గారి బర్త్డే వచ్చింది. ఇవన్నీ కూడా ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం వీళ్ళందరితో కలిసి. ఇవాళ జై స్వాతి గారి యానివర్సరీ అన్నమాట. 21 years కంప్లీట్ చేసిన సందర్భంగా అన్నిసార్లు అరద్దుల స్వాతి గారు 21 years కి కావాల్సిన రీజన్స్ ఏంటో చెప్పండి. నేనేం మాట్లాడినా చెమటోళ్ళగా యాక్ట్ చేసుకుంటారు. కాయలుగా ఉండాలని మంచి ఫ్రూట్స్ తో అరేంజ్ చేసి కేక్ తీసుకొని వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ వీకెండ్ కలవడం, చక్కగా చాలా మంచిగా ఒక ఫీస్ట్ ఎంజాయ్ చేయడం, రకరకాల ఫుడ్ ఐటమ్స్ అనమాట. అందరం కలిసి పాట్లక్ చేసుకునేవాళ్ళం. ఫస్ట్ స్క్రిప్ట్ డిస్కషన్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అలా 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 ఇంప్రొవైజేషన్స్ చేసుకుంటూ అన్ని సజెషన్స్ అన్ని ఫీడ్బ్యాక్ అంతా చక్కగా అందరివి ఇంక్లూడ్ చేసుకుంటూ అలా ఒక్కొక్క వీక్ అలా ఎదుగుతూ వచ్చామన్నమాట. ఇక్కడేమో క్యాస్కేడ్స్ పార్క్కి వెళ్ళాం. ఎందుకంటే స్టేజ్ మీద రిహార్సల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇలా అనమాట. ఇక్కడ మీకు 2 monthsలో మేము ఎవ్రీ వీక్ చేసిందంతా మీకు ఇలా చిన్నగా చేసి ఇక్కడ పెడుతున్నాము. బట్ చూడొచ్చు మీరు, మేము ఎంత ఎంజాయ్ చేసి ఉంటామో మీరు ఇమాజిన్ కూడా చేయొచ్చు. దీంట్లో వచ్చిందంటే ఎయిర్‌ప్లేన్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుంది కదా.
ఏం చెప్తావు అక్షర? శ్రీలేఖ సో యాక్చువల్ గా ముగ్గురి బర్త్డేస్, అక్షర, శ్రీలేఖ, మౌలాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ అక్షర, హ్యాపీ బర్త్డే డియర్ శ్రీలేఖ, హ్యాపీ బర్త్డే మౌలాలి. ఒక వీకెండ్ వీళ్ళ ముగ్గురు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇలా ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటండి, అంటే ఏదో అకేషన్ లేదంటే మా స్కిట్ వల్లే నవ్వుకోవడం, ఎంజాయ్ చేయడం, మంచిగా ఫుడ్ తినడం. ఇందాక చెప్పాం కదా, చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఎవ్రీ వీకెండ్ కూడా. మాకు ఈ స్కిట్ ద్వారా కొత్తగా పరిచయం వాళ్ళు ఎవరు అంటే మౌలాలి గారు, అలాగే లక్ష్మీ ప్రసన్న అండ్ శ్రీలేఖ, శ్రీకాంత్ మాకు ఇదివరకు పరిచయం ఉన్నారు, కానీ ఈ స్కిట్ వల్ల మేము ఇంకా బాగా క్లోజ్ అయ్యాం అనమాట. అలాగే మీకు గౌతమ్ మహి తెలుసు అండ్ అమృత్ అండ్ మణి కూడా తెలుసు, కవిత కూడా మీకు తెలుసు. యూఎస్ వర్జిన్ ఐలాండ్స్కి మేము కలిసి వెళ్ళాం కదా. సో ఓవరాల్గా ఏంటి అంటే ఈ స్కిట్ పేరు జాతిరత్నాలు అయినా సరే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఆణిముత్యాలు అనమాట. చాలా బాగా కలిసిపోయాం, అందరి మైండ్ సెట్, వేవ్ లెంగ్త్ అంతా చాలా సిమిలర్గా ఉంది. సో చాలా తొందరగా కలిసాము. అలాగే స్కిట్కి ప్రతి ఒక్కరు చాలా చాలా వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందరికీ సిమిలర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ కామెడీ ఉందన్నమాట యాంగిల్. సో చాలా బెస్ట్ టీమ్ అని చెప్పొచ్చు మా స్కిట్కి. సో ఫైనల్గా ఈరోజు ఉగాది ఈవెంట్ ఫస్ట్ సారి స్వాతి స్టేజ్ ఎక్కబోతుంది. బాబోయ్ అనొద్దని సార్లు, మొదటిసారి మాకు చాలా భయంగా ఉంది. రిషి బాబు కూడా ఉన్నాడు మా స్కిట్ లో. రిషి ఎక్సైటెడ్? అందరికీ నమస్కారం. నేను మీ ఫ్రస్ట్రేటెడ్ పద్మనాభ సింహాని. ఎందుకు ఇంతగా ఫైర్ అయిపోతున్నా అనుకుంటున్నారా? అదే మీ సోషల్ మీడియా స్వాతకు వల్ల. ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి. ఈయన ఎవరో మీకు తెలుసు కదా. నేను మీ గచ్చిబౌలి దివాకర్. మంచి ఆటగాడు. ఓ, మీరు అనుకునే ఆటగాడు కాదండి బాబు, అన్ని ఆటలు బాగా ఆడతాడని చెప్తున్నా. ఏంటి బ్రో అర్జెంట్ గా రమ్మన్నావు? ఏం లేదు బ్రో, లాంగ్ వీకెండ్ వస్తుంది కదా, ఎక్కడికైనా వెకేషన్ ప్లాన్ చేయమని మా ఆవిడ ఒక్కటే బుర్ర తినేస్తుంది. ఓ, ట్రావెలింగ్ అంటే అంత ఇష్టమా? ఇష్టమా పాడా? తనకి వీడియోస్ చేయటం అంటే పిచ్చి బ్రో. కొత్త ప్లేసెస్ లో వీడియోస్ చేస్తే కనుక ఎక్కువ లైక్స్ వస్తాయని. ఓ అవునా? మా ఆవిడ ఇల్లు కదలకుండా ఎప్పుడు కార్తీక దీపం సీరియల్ చూస్తానే ఉంటుంది. కానీ నేను స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తే నేను ఊరంతా తిరుగుతాను, కానీ తాను ఎక్కడికి తీసుకెళ్ళట్లేని గొడవ చేస్తుంది భయ్యా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంతకీ ఇప్పటికిప్పుడు వెకేషన్ అంటే మనకి ఎయిర్బిఎన్బి దొరుకుతుందో లేదో, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందేమో. డోంట్ వరీ భయ్యా, డీల్స్ దినేష్ అనే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఏదో ఒక డీల్ సెట్ చేసి పెడతాడు. ఇప్పుడే కాల్ చేస్తాను. హలో దినేష్ భయ్యా, అర్జెంట్ గా మన మీటింగ్ స్పాట్కి వచ్చేయి. హాయ్ బ్రో, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? లాంగ్ వీకెండ్ కి వెకేషన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము, ఏదైనా మంచి డీల్ ఉంటే చెప్పయ్యా. షూర్ బ్రో, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడు కాసుకోలేనే ఉంటుందని మా ఆవిడ కూడా చాలా కోపంగా ఉంది నా మీద. అప్పుడప్పుడు చంద్రముఖిలా మారిపోతుంది. వెకేషన్ కి తీసుకెళ్తే కొంచెం బెటర్ అవుతుందేమో. దొరికింది. ఓ సూపర్ డీల్ దొరికింది బ్రో. కానీ 6 ఫ్యామిలీస్ ఉంటేనే డీల్ వస్తుంది. ఇంకో 3 ఫ్యామిలీస్ కావాలి మనకి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకు ఫ్యామిలీ తెలుసు భయ్యా, కానీ అతనికి హీరో అవ్వాలని చాలా పిచ్చుంది. ఏం పర్లేదు బ్రో, వెకేషన్ అయ్యే లోపు ఆయన్ని హీరో చేసేద్దాం. వచ్చేయమేనండి. బాబు, మొన్న వెకేషన్ అని ఇంట్రెస్ట్ చూపించావు కదా, మన మీటింగ్ ప్లేస్కి వచ్చే మాట్లాడదాం. హాయ్ హలో, నేను మీ మోస్ట్ అన్పాపులర్ స్ట్రగ్లింగ్ స్టార్ శైలేష్ బాబుని. జీవితంలో మొదటిసారి స్టేజ్ ఎక్కాను. మీ అందరి ఆశీస్సులతో ముందు ముందు ఆడియో ఫంక్షన్స్, 100 days ఫంక్షన్స్, ఆస్కార్ అవార్డ్స్, భాస్కర్ అవార్డ్స్, ఇలా అన్ని అవార్డ్స్ లో మనం కలుసుకోవాలి. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ముందుగా నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్న తల్హసి ఫ్యాన్స్ అసోసియేషన్ కి, కమిటీ కుర్రోళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. బాబా, మీ అందరు కూర్చోవాలమ్మా. ఆటోగ్రాఫ్లు, సెల్ఫీలు అన్ని తర్వాత. తెలుసు కదా మన ఫ్యాన్స్ అంతా ఎంత డిసిప్లిన్ గా ఉంటారో. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అలాగా. అరే బాబు లేమ్మా, ఇటువంటివన్నీ నాకు నచ్చవు. ఎవరా నన్ను తోసింది? వేసేసాడు, బాగా వేసేసాడు. నైస్ టు మీట్ యు బ్రో.
మనకి డీల్ రావాలంటే ఇంకో 2 కపుల్స్ కావాలి. ఎలా? నాకు ఒకరు తెలుసు, ఆయన పేరు మౌని మౌలాలి. కానీ వాళ్ళ వైఫ్ కి బాగా వంటలు పిచ్చండి. ఊరుకోండి సార్, వంటలు పిచ్చి ఉంది అంటే అదృష్టం కానీ ఇబ్బంది ఎలా అవుతుంది? వెంటనే రమ్మనండి. హలో మౌని గారు, అర్జెంటుగా వచ్చేయండి. మంచి వెకేషన్ డీల్ ఉంది మన దగ్గర. మాటరాని మౌనమిది, మౌన వీణగానమిది. నా పేరు మౌని మౌలాలి. మా ఇంటికి నేనే యజమాని. అన్ని నేను చెప్పినట్టే జరుగుతాయి. ఎవడు అడిగాడు నిన్ను? ఓ సూపర్. కానీ ఏంటి అలా ఉన్నారు? మా ఆవిడ అరటిపండు లంబా లంబా అని ఏదో పెట్టిందండి. అది తిన్నప్పటి నుంచి లోపల రకరకాలుగా ఉంది. ఎన్ని మందులు వేసినా సెట్ అవ్వట్లేదు. అది సరేనండి, కానీ మనకి ఇంకా ఒక కపుల్ కావాలి కదా. బ్యాంకాక్ బాబ్జీ అని మా బావ ఉన్నారు భయ్య, కానీ ఆయన ఇప్పుడు బిజినెస్ ట్రిప్ మీద బ్యాంకాక్ వెళ్ళారు. సో లాంగ్ వీకెండ్ కదా, మా సిస్టర్ ఒక్కటే ఉంటారు ఇంట్లో. తన్ని తీసుకొస్తాలే మాతో. ఇంకేంటి, సూపర్. వెకేషన్ ఫిక్స్, డీల్ డన్. ఎయిర్బిఎన్బి అడ్రస్ పంపాను, వచ్చేయండి అందరూ. సీ యు ఆల్ టుమారో. Let's party Indian style, so put up your smile. Are you ready? డీల్లో వచ్చిందంటే ఎయిర్బిఎన్బి ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోషల్ మీడియా స్వాతక్కని. వచ్చిందండి వయ్యారి. మీ అందరికీ మా ఎయిర్బిఎన్బి హోమ్ టూర్ చేసి చూపిస్తాను. ఇది మా లివింగ్ రూమ్, ఇదేమో మా కిచెన్, ఇంకా ఇది మా బాత్రూమ్. ఇది తొక్క, ఇది చెత్త, నా బొంద, నా శార్థం. మా వారి మాటలేం పట్టించుకోకండి, ఆయన ఎప్పుడూ అంతే. ఈ 2 days మీ అందరికీ బిగ్ బాస్ హౌస్ లాగా 24 hours లైవ్లో చూపిస్తూనే ఉంటాను. వీళ్ళెవరికి అసలు ప్రైవసీయే లేకుండా చేస్తా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది జరగపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. అందరూ ఇల్లు చూసి ఎంజాయ్ చేస్తుంటే మీరేంటలా డల్గా ఉన్నారు? ఆఫీస్ ఎదవాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి 2 సార్లు బిల్లుతున్నారు. బ్యాంక్ ఆఫీసులు అల్లాడిపోతున్నాడమ్మా. పోనీ మీరు కూడా వెళ్ళకపోయారా మీ ఆయనతో? వద్దో రాజ్యం, నువ్వు రామాక, కడుపులో నీళ్లు కదలకుండా ఉండు, వేళకి తిని పడుకో, నీ ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం అంటాడమ్మా. మహానుభావుడు అల్లాడిపోతున్నాడు. అయ్యో, నువ్వేం బెంగ పెట్టుకోకు. అద్భుతమైన వంటలతో మీ ఆయన్ని మర్చిపోయేలా చేస్తాను. ఇదిగో, ఎవరికి ఏం కావాలన్నా ఈ 2 రోజులు అన్నీ నేనే చేస్తాను. ఆల్రెడీ మెనూ కూడా తయారుగా ఉంది. ఫస్ట్ అందరికీ మైదాతో మిల్క్ షేక్ చేసిస్తాను. అంతేకాదు, ఈరోజు ఉగాది కూడా కదా, అందుకే పచ్చిమిర్చితో పరమాన్నం, పచ్చగడ్డి పకోడీ, కొబ్బరి పీచు పచ్చడి చేస్తున్నాను. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఇంట్లో ఎందుకండి వంట చేయటం, నేను అలా కాస్కోకి వెళ్ళి పిజ్జా తీసుకొస్తాను. కాస్కోకా గంగ అప్పుడప్పుడు చంద్రముఖిగా మారుతోంది. హే, ఓకే ఓకే, దీనికి ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు? కూల్ డౌన్ కూల్ డౌన్. ఇందాక ఏదో పని చెప్పావు కదా, చెప్పు, చేసేస్తాను. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అమ్మో, నా సీరియల్ టైం అయింది. కార్తీక దీపం సీరియల్ చూడాలి. మా డాక్టర్ బాబు ఏమయ్యాడో ఏంటో. సీరియల్ ఎప్పుడు చూసేదే. క్రికెట్ మ్యాచ్ వస్తుంది, మంచి ఇండియా పాకిస్తాన్ సెమీఫైనల్స్ మ్యాచ్, ఛాంపియన్షిప్ ట్రోఫీ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు క్రికెట్టా కార్తీక దీపమా అని కొట్టుకుంటున్నారు. ఎవరు గెలిచారో తెలియాలి అంటే లైవ్ చూస్తూనే ఉండండి. కదలకండి. ఈ పోజ్ ఎంత బాగుందో. ఇలా ఒక్క ఫోటో తీసుకుని తమ్నైల్ మీద కార్తీక దీపం ఇరకాటంలో పడిన కోడెల కాపురం అని టైటిల్ పెట్టి ఒక్క వీడియో పోస్ట్ చేశానంటే ఎన్ని లైక్స్, ఎన్ని వ్యూస్ వస్తాయో. అవును, సీరియల్ శ్రీవాణి, ఇంతకీ నువ్వెందుకు క్రికెట్ చూడవు? క్రికెట్టా? నాకది అసలు అర్థమే కాదు. అదో విచిత్రమైన ఆట. ఒకడేమో బాల్ నాకు వద్దొద్దని ఇసిరేస్తా ఉంటాడు, ఇంకొకడేమో నాకు కూడా వద్దు అని చెక్కతో దూరంగా కొడతాడు.
చుట్టూ నిల్చున్న వాళ్ళందరూ ఆ బాల్ని పట్టుకొని మళ్ళీ వీడికే ఇస్తారు. ఈడేమో నాకు వద్దురా బాబు అని మళ్ళీ తిప్పి తిప్పి ఇసిరేస్తాడు. ఆడేమో నాకొద్దురా అని మళ్ళీ కొడతా ఉంటాడు. ఆ బాల్ని తుడిచి తుడిచి మళ్ళీ వీడికే ఇస్తూ ఉంటారు. ఇక రోజంతా ఇదే పని. ఆ ఎడ్డి గేమ్నేమో ఈ పిచ్చోళ్ళు టీవీ ముందు కూర్చొని కళ్ళప్పగించి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. ఆపు 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 ఆపు. అసలు క్రికెట్ అంటే ఏమనుకుంటున్నావు? క్రికెట్ అంటే ఒక ఆట కాదు, ఒక ఎమోషన్. ఏంటి సార్ అది? క్రికెట్ నాకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించింది. టెస్ట్ క్రికెట్ నాకు ఓపిక నేర్పించింది. వన్ డే నాకు టైం మేనేజ్మెంట్ నేర్పించింది. 20 మ్యాచ్ స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించింది. క్రికెట్ గురించి ఒక పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ క్రికెట్ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. ఎప్పటిదో మూవీలో డైలాగు ఈ సీన్కి సెట్ అవుతుందని వాడాను. సెట్ అవ్వలేదనుకో మన్నించు. అసలు ఈ డైలాగే వేస్ట్ అనుకుంటే క్షమించు. ఏడ్చినట్టే ఉంది నీ డైలాగ్. ఇక్కడ నువ్వు 100 years మ్యాచ్ ఆడుతున్నావు. ఆ జీవిత పాఠాలతో పాటు కాస్త ప్రేమ పాఠాలు కూడా నేర్చుకుని ఉంటే చాలా బాగుండేది. ఎంతసేపు విరాట్ కోహ్లీ ఎన్ని రన్లు చేశాడు, ఆ బుమ్రా గాడు ఎన్ని వికెట్లు తీశాడు ఇలాంటి చూడటమే తప్ప ఎప్పుడన్నా విరాట్ కోహ్లీని చూసావా? గ్రౌండ్లో నుంచి కూడా అనుష్క శర్మ కోసం వెతుక్కుంటూ ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ ఉంటాడు. అలానే తిన్నావా లేదా అని అడుగుతూ ఉంటాడు. కనిపించకపోతే ఎక్కడుందా అని వెతుక్కుంటూ ఉంటాడు. ఇలాంటివి కూడా చూసి కాస్త ఆ ప్రేమ పాఠాలు కూడా నేర్చుకుని ఉంటే చాలా బాగుండేది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మిల్క్ షేక్ రెడీ. రే వద్దురా సోదరా. చక్కెరేసావా? అది ఉంది. మీరు కూడా తీసుకోండి. 30 years స్ట్రగ్లింగ్ ఇక్కడ. ఇలాంటివన్నీ తాగితే స్కిన్ లో గ్లో పోతుంది మహి. వెళ్ళి గ్రీన్ జ్యూస్ రెడీ చేయి. గ్రీన్ జ్యూసా? బయట లాన్ లో చాలా ఉన్నాయి మహి గ్రీన్స్. ఇప్పుడే చేసి తెస్తా నాకు. అవును కుమారి, వాటితో పాటు దురదగుంటాకు కూడా వేస్తే ఆ హీరో అవ్వాలన్న దురద తీరిపోతుందేమో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వాడెవడో అప్పు కోసం హీరో అనడం ఏమిటో, ఈయన తెగ ఫీల్ అయిపోవడం ఏమిటో, నా ప్రాణానికి వచ్చింది ఇదంతా. హీరో అవ్వడం అంటే అంత ఈజీ అనుకున్నావా? H1B వీసా మీద అమెరికా వచ్చి గ్రీన్ కార్డ్ సంపాదించడం లాంటిది. ఏంటి బాబన్న ఇంకోసారి 30 years స్ట్రగ్లింగ్ ఇక్కడ. ఒక్క ఛాన్స్ బాడీ డెవలప్ చెయ్యి అన్నారు. జిమ్ లో జాయిన్ అయ్యాను. డాన్స్ నేర్చుకో అన్నారు. కాళ్ళు విరిగేలాగా డాన్స్ నేర్చుకున్నా. ఇప్పుడేంటి కొత్తగా యాక్టింగ్ కూడా రావాలంటున్నారు? ముందే చెప్పాలి కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏమే ఇలా రా ఒకసారి. ఆవిడ చేసిచ్చిన మైదాతో మిల్క్ షేక్ తాగినప్పటి నుంచి కడుపులో పేగులన్నీ అతుక్కుపోయినట్టున్నాయే. ఆనకట్ట వేయకపోతే తుఫాను తీరం దాటిపోతుందని భయంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా వారికి బాగా కడుపు నొప్పిగా ఉందంట. లోకలెత్తేసే ప్రమాదం కూడా ఉంది. మీలో ఎవరికైనా హోమ్ రెమెడీస్ తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా ఉంది. పోతావు సర్వనాశనం అయిపోతావు. టెర్రరిస్ట్ తో సెల్ఫీ కోసం తీహార్ జైలుకి వెళ్ళే తింగర్దానా. పాకిస్తాన్ బోర్డర్ లో లైవ్ లో బఠానీలు అమ్ముకునే బిత్తిరి మొహం దానా. కామెంట్స్ కోసం నా కడుపు నొప్పిని కూడా వాడుకునే కక్కుర్తి మొహం దానా. పద్మనాభం గారు రిలాక్స్. ఎసిడిటీ నుంచి అల్సర్ దాకా మీకు ఏ మెడిసిన్ కావాలని నా దగ్గర ఉంది. అవన్నీ ఎందుకు? కుంకుడుకాయలతో చేసిన ఈ కషాయం తాగండి, వెంటనే పోతానా. అదే ప్రాబ్లం. నీ పిచ్చి బంటలు పీకి చేరుకొని మనల్ని అటెంప్ట్ మర్డర్ కేసు ఇరికించేలా ఉన్నాయి. నేను ఆల్రెడీ చేసేసాను. ఎవరొకరు తాగాల్సిందే. సరేలే ఇవ్వు, అదేదో నేనే తాగి చేస్తా. అసలు తాజ్మహల్ నేను ఎందుకు కొన్నాను? మా ఆవిడ హోటల్ పెట్టుకోవడానికే కదా. ఎవరెక్కడ నా ఎలక్ట్రిక్ ఆటో తీసుకురమ్మని ఇలాన్ మస్క్ చెప్పండి. సూటు వేసుకొని పుతిన్ని జెలెన్స్కీని తీసుకొని మహాకుంభమేళకు వెళ్ళాలి. చూసారా, ఇది తాగడం వల్ల మా వారికి ఎంత జ్ఞానం వచ్చిందో. మా తల్లే, నీకు అలా అర్థమైందా? హే, నాకు భలే డీల్ దొరికింది. దొరుకుతుంది, ఎందుకు దొరకదు?
అట్లాంటాలో అట్లకాడ మీద జాక్సన్విల్లో జీడిపప్పు మీద అద్భుతమైన డీల్స్ ఉన్నాయంట. నేను వెళ్ళి కొనుక్కొని వస్తాను. వెకేషన్ అయిపోగానే నువ్వు ఆర్యన్ ఎలాగో అలాగా ఇంటికి వెళ్ళిపోండి. ఈరోజు ఉగాది. నిన్ను కాస్కోకి వెళ్ళనివ్వకుండా ఏమీ కొననివ్వకుండా ఇంట్లోనే ఉంచి నా ప్రతీకారం తీర్చుకుంటాను. నీ కూపన్ బుక్ని సర్వనాశనం చేసేస్తాను. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. అయ్యో బాబోయ్, నా వల్ల పెద్ద మిస్టేక్ జరిగిపోయిందండి. మన ఎయిర్బిఎన్బి డీల్ సంక్రాంతిది, ఉగాదిది కాదు. ఇప్పుడు మనం ఫుల్ ప్రైస్ పే చేయాలి. ఎవర్రా మీరంతా? సుడు హీరోలు, ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు, మన జాతి రత్నాలు. ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 10 ఏళ్ళు. ఇది ఉగాది ఈవెంట్ నెక్స్ట్ డే అనమాట. అంటే ఉగాది రోజే మా అందరికీ కోఆర్డినేటర్స్కి ఇలా ట్రోఫీస్ ఇచ్చారు, అందరినీ డిస్ట్రిబ్యూట్ చేసుకోమని చెప్పి. మేము ఎలాగో గౌతమ్ వాళ్ళ ఇంట్లో చక్కగా ఆఫ్టర్ ఈవెంట్ సక్సెస్ పార్టీ లాగా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అందరికీ ట్రోఫీస్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే రిషి, సోను అండ్ అక్షర దీన్ని చక్కగా ఒక మంచి మెమరబుల్ ఈవెంట్ లాగా మార్చేశారు. అప్పటికప్పుడు వాళ్ళు ఒక 3 హోస్ట్ లాగా ప్లాన్ చేసుకుని అందరినీ పిలిచి అందరి గురించి చాలా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చి అందరికీ ట్రోఫీస్ ఇచ్చారు వాళ్ళే. ఇక్కడ చాలా వరకు ఆడియో తీసేసాం, ఎందుకంటే మేము అంతా పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నాం, అరుస్తున్నాం, అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మీకు అసలు ఏం వినిపించట్లేదు. మేము రిలేట్ అవుతున్నాం కానీ అక్కడ ఏం జరుగుతుందని మీకు తెలియదు కాబట్టి మొత్తం స్కిప్ చేసి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు తెలిసి మేము యాక్చువల్ స్కిట్ కన్నా కూడా ఈరోజు ఈ సక్సెస్ పార్టీ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. అందరూ ఏంటి చిన్న స్కిట్గా ఎంత ఫీల్ అయిపోతున్నారు అనుకోవచ్చు, బట్ మా వరకు ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే మా స్కిట్లో చాలా మందికి ఇది ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం అనమాట. కానీ నా టాలెంట్ మా డైరెక్టర్ గారు గుర్తించారు. మాటలు నువ్వు హీరో అన్నారు. అప్పుడు వచ్చింది దొరద. మా డైరెక్టర్ గారికి అందిస్తుంది. ఇంకో 10 సంవత్సరాల స్కిట్లు మీరే హీరో. చంద్రముఖి. ఈ నాటకం ఇంతగా రక్తి కట్టడానికి మా రోజువారీ ఇంట్లో జరిగే సన్నివేశాలే ఇన్స్పిరేషన్. అక్క ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసేది, అవార్డ్స్ అన్ని వస్తూ ఉండేవి. నాకు మాత్రం భయం అనమాట, స్టేజ్ ఫియర్ చాలా. సో నేనేం చేస్తుందండి, ఎస్ఏ కాంపిటీషన్స్ లో పేజీలు రాసేది. సో ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీదకి రావడం బాగా హెల్ప్ చేశారు. కాకపోతే టాలెంట్ బాగా తొక్కేశారు. కానీ ఈ స్టేజ్ పైన గేమ్ కి ఈ కప్పు వచ్చినందుకు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. ఈ కప్పు అనేది ఫస్ట్ స్కిట్. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ మావిడ గయ్యాలని ఆన్ రికార్డ్. అండ్ నేను అమ్మాయి కూడా చెప్పేటప్పుడు నిరూపితమైంది. అనుకున్న దానికన్నా చాలా చాలా బాగా వచ్చింది, చాలా నచ్చింది. అలాగే లాస్ట్ 2 months మా జర్నీ మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేసాం. టాలహాసీ వచ్చిన తర్వాత మాకు ఈ 2 months యాక్చువల్ గా మోస్ట్ మెమరబుల్ డేస్ అనమాట. చాలా బాగా ఎంజాయ్. చిన్న చేంజ్ టాలహాసీ కాదు, నాకు తెలిసి కాలేజ్ లైఫ్ తర్వాత మేబీ దిస్ ఇస్ ద టాప్. అంటే మళ్ళీ ఆ కాలేజ్ ఫ్రెండ్స్ తో ఎలా ఎంజాయ్ చేస్తామో అలా అనిపిస్తుంది నాకు. మన స్కిట్ ఇంత బాగా ఎందుకు వచ్చింది అని అంటే కూడా మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది నిజంగా స్టేజ్ మీద ఏదో చెయ్యాలని కాదు. ఎందుకు స్టార్ట్ చేసామంటే మనందరం టుగెదర్ విల్ డూ సంథింగ్ లైక్ విల్ హ్యావ్ ఎ గెట్ టుగెదర్, విల్ హ్యావ్ హ్యాపీనెస్ అండ్ ఫన్ అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేసాము. ఆ హ్యాపీనెస్ అలా ఉండబట్టి ఆ స్కిట్ కూడా అంత బాగా వచ్చింది నా ఒపీనియన్. డాన్సెస్ అంటే ఇంట్రెస్ట్, అవి చేయగలిగాను కానీ స్కిట్ ఎప్పుడూ చేయలేదు.
ఇదే ఫస్ట్ టైం స్కిట్టే కదా అందరూ ఉన్నారు కదా చేసేద్దా అని చెప్పి నేను చెప్పేసిన తర్వాత మోడల్ అదేంటది నన్ను కూడా అడగలేదు. మీరు కాల్ చేశారు కదా, పక్కనే ఉన్నాడు. నువ్వు ఆల్రెడీ 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి నీకు, ఎందుకు మళ్ళీ స్కిట్ అంటావు అది అన్నాడు. కానీ ఎగ్జాక్ట్లీ ఇట్లా ఫ్యామిలీస్ తో చేయడం అనేది అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ శ్రీకాంత్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి ఎలాగైనా ఆ స్టేజ్ మీద ఒకసారి ఇంక్లూడ్ చేయాలి అనేసి. సూపర్. We had such a good time. మేమైతే ఎవ్రీ వీకెండ్ ఆ ఫుడ్ గురించి స్వాతి గారి వల్ల తలహాసిలో స్టేజ్ మీద డాన్స్ చేసి మా అబ్బాయికి వచ్చినాయి చాలా. మా ఆయన గేమ్స్ ఆడి వాలీబాల్ గేమ్స్ ఆడి చాలా ట్రోఫీస్ వచ్చినాయి. మీరు చక్కగా ఒక ఏడుపు ఫేస్ పెట్టి మహానుభావుడు అనగానే ఇచ్చేసారు. Thank you. You're welcome.